ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటారు? జగనే అవుతాడు సార్. ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు? ఆయన పథకాలు బాగుండి, అనుకూలాలు బాగుండి, ఇక్కడ ఉండే నియోజకవర్గము నిలబడ్డ ఎమ్మెల్యేలు కూడా అందరికి సానుభూతిగా అనుకూలంగా ఉండే కార్యకర్తలకి అనుకూలమైన క్యాండిడేట్ నిలబడుతుండ్రు. మీకేమైనా మంచి జరిగిందా? మాకన్నీ మంచి జరిగింది. ఏం జరిగింది? మా అమ్మాయిలకి మంచి అట్లు స్కూల్ వచ్చినాయి. కొన్ని 40 సంవత్సరాలు మా లేడీస్ కి అమౌంట్ వస్తుంది. ఏమన్నా ఎమ్మెల్యేల కాడ గాని, సైడ్ సర్పంచుల కాడ గాని, గ్రామ రాజకీయ నాయకుల కాడ కానీ ఏమైనా వర్కులు కావాలంటే సహాయాలు అనుకూలంగా చెందుతున్నాయి. ఏమి ఇబ్బంది లేదు. ఈ 58 నెలల్లో జగన్ ప్రభుత్వం ఎలా అనిపించింది? బాగానే అనిపిస్తుంది. మరి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలా? ఇదే కావాలనుకుంటున్నాం. మార్పు ఏమనుకోవాలి. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అనుకుంటారు? మేకపాటి ఆయనే కావాలని కోరుకుంటున్నాం. మరి సీఎం జగనే కావాలని అనుకుంటున్నాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలని? జగన్. ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు? ప్రతి పల్లెలు సచివాలయాలు, సిమెంట్ రోడ్లు, అభివృద్ధి బాగా జరిగింది మాకు. ప్రతి ఇంట్లో పిల్లలకి స్కూలు డ్రెస్సులు, స్కూలు ఇంజనీరింగ్ పిల్లలకి ఫీజు పేమెంట్, అమ్మఒడి ఇన్ని బాగుపడుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో బాగా జరుగుతుంది. బ్రహ్మాండం జరుగుతుంది. మరి టీడీపీ వాళ్ళు ఏం జరగట్లేదని విమర్శ వాళ్ళంతా మాట్లాడుతుంటారు అంతే. వాళ్ళకి ఈ దిక్కు తెలియక వాళ్ళకు ఏం చేయలేక మాట్లాడటం తప్ప వాళ్ళకి ఇక్కడ ఏమి లేదు. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలంటారు? రాజగోపాల్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి. మరి సీఎం ఎవరు కావాలి? జగన్. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకు వైఎస్ఆర్సీపీ అంటారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలన్నీ ఆయన చెప్పినవన్నీ బాగా అమలు పరిచాడు. అభివృద్ధి, సంక్షేమం రెండు పక్కలా జరుగుతూ ఉంది. అందువల్ల మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. వైసీపీ నాయకులకే పథకాలు చెందుతున్నాయి అంటున్నారు, అది నిజమే అంటారా? ఏమి లేదు, మొత్తం ఆయన ఒక పార్టీ, ఒక కులం, ఒక మతం అని చూడకుండా అన్ని వర్గాలు, అన్ని రకాల ప్రజలకి అన్ని పథకాలు అందేలా చేస్తున్నాడు. ఎక్కడ అట్లాంటి ఫాల్టే జరగటం లేదు. పథకాలు ఒక్కటే ఇస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు అని చెప్తారు. అభివృద్ధి ఎందుకు జరగటం లేదు? 16 మెడికల్ కాలేజీలు పెట్టాడు, ఒక 4 పోర్టులు పెట్టాడు, ఫిషింగ్ హార్బర్లు పెట్టారు, 1,00,000 కోట్ల ఇండస్ట్రీస్ వచ్చినాయి, పోలవరం డ్యామ్ కట్టాడు. ఇవన్నీ అభివృద్ధి పనులే కదా. జగన్ కు ఎందుకు ఓటేయాలి అంటే చెప్తారు? జగన్ కి ఎందుకు ఓటేయాలి? మళ్ళా అభివృద్ధి జరగాల, ప్రజలకు మంచి జరగాలంటే జగన్కే ఓటేయాలి. మరి ఈసారి ఏమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మాకేంటి ఓటు మేము చేస్తామంటున్నారు. సరే, అది ప్రజలు నిర్ణయించాలా. జగన్ కూడా నిన్న మీటింగుల్లో అన్ని ఆయన చెప్పేది, నేను అభివృద్ధి చేశాను, నేను మంచి చేస్తేనే ఓటేయమంటున్నాడు. వాళ్ళు నాకు వేయండి ఈసారి చేస్తామంటున్నారు. అది దానికి దీనికి తేడా ఉంటది. నేను చేసిన దానికి వేయండి నచ్చితే, లేకపోతే వేయొద్దు అంటున్నాడు ఆయన. అందువల్ల జగన్కి వేస్తారు. వాళ్ళు మాకు వేయండి చేస్తాం అంటున్నారు. ఈయనకి వేస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది కదా. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి. మరి ఈసారి నెక్స్ట్ సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి. Please subscribe .news.